వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 24వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా దాసరాజుల లక్ష్మి వార్డు ప్రజలను మీ అడ్డు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. తన కుమారుడు వజ్రాల రమేష్ మాట్లాడుతూ వజ్రం రమేష్ అనే నేను గత 10 సంవత్సరాలుగా వార్డులో శిరస్సు డబ్బు ఉన్నవారిని కాకుండా ఒక నిరుపేద కుటుంబ వ్యక్తిని పనిచేసే సఫల ఉన్న వారిని అని ఆలోచించి నిరుపేద కుటుంబ వ్యక్తిని పనిచేసే మీకు నా శిరస్సు వేడుకుంటున్నారు. మీ అమూల్యమైన ఓటు సంవత్సరాలుగా వార్డులో ఈ చిన్న పని వారని గెలిపించాలని మీకు నా సిరపోటు వేసి మీ అమ్మ శ్రీమతి దాసరాజుల లక్ష్మి గారిని గెలిపించాలని ఓటు మీ అమూల్యమైన ఓటు. వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 24వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా దాసరాజుల లక్ష్మి వార్డు ప్రజలను మీ అడ్డు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. తన కుమారుడు వజ్రాల రమేష్ మాట్లాడుతూ ఓటు బ్యాట్ గుర్తుపై మెజారిటీతో పేద బిడ్డలు మీలో ఒకడిని డబ్బు ఉన్న ఓటు బ్యాట్ గుర్తుపై వేసి నన్ను పేద కుటుంబ వ్యక్తిని పనిచేసే సఫల ఉన్న వాడిని అని ఆలోచించి నిరుపేద కుటుంబ వ్యక్తిని బ్యాట్ గుర్తుపై వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని మనవి. 20 మీ సొంత మనిషిలా పనిచేసిన దాసరాజుల లక్ష్మి గారికి 24వ వార్డుకు బ్యాట్ గుర్తుగా నిలబడిన కాల్చి శిశు వాళ్ళు కానీ భక్తి కాలువలు కానీ అన్నీ మా కొడుకుగా అన్ని చేసింది కాబట్టి బ్యాట్ గుర్తుకు గెలిపించవలసిందిగా ఈ దాసరాజుల లక్ష్మి ముందుకు నిలబడుతుంది. కేంద్రంలో మున్సిపాలిటీకి సంబంధించిన బండార్ నగర్ 24వ వార్డులో దాసరాజుల లక్ష్మి బ్యాట్ గుర్తు అభ్యర్థిగా 24వ వార్డుల కొన్ని రోజుల కింద 24వ వార్డుల ఏ సమస్యలు ఉన్నా వజ్రాల రమేష్ అని మొత్తం 10 ఇంటికి మోరీలు కానీ దాదాపు వీధి లైట్లు కానీ రోడ్ల పైన కుక్కలు చాలా వరకు కుక్కలు ఎక్కువ ఉన్నాయి. ఆ కుక్కలతో పాటు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళకి పిలిపించి ఆ కుక్కలను మొత్తం తొలగడం జరిగింది. అదే విధంగా వార్డులో చాలా వరకు చూస్తుంటే అయితే సమస్యలు డ్రైనేజ్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. అదే విధంగా మాకు ఇచ్చిన బ్యాట్ గుర్తుకు మా దాసరాజుల లక్ష్మి అమ్మని గెలిపించాల్సిందే కోరుతున్నాం.